ఇప్పుడు స్వామివారి అదాంగ పూజ చేసుకుందామండి. ఓం గణేశాయ నమః, స్వామి పాదాలు పూజించాలి. ఓం ఏకదంతాయ నమః, స్వామి చీలమండను పూజించాలి. ఓం శూర్పకర్ణాయ నమః, స్వామి మోకాలు పూజించాలి. ఓం విఘ్నరాజాయ నమః, స్వామి పిక్కలు పూజించాలి. ఓం ఆకువాహనాయ నమః, స్వామి తొడలు పూజించాలి. ఓం హేరంబాయ నమః, స్వామి కటి పూజించాలి. ఓం లంబోదరాయ నమః, స్వామి ఉదరం పూజించాలి. ఓం గణనాథాయ నమః, స్వామి నాభి పూజించాలి. ఓం గణేశాయ నమః, స్వామి హృదయాన్ని పూజించాలి. ఓం స్థూలకర్ణాయ నమః, స్వామి కంఠం పూజించాలి. ఓం స్కందాగ్రజాయ నమః, స్వామి భుజాలు పూజించాలి. ఓం పాశహస్తాయ నమః, స్వామి చేతులు పూజించాలి. ఓం గజవక్రాయ నమః, స్వామి ముఖం పూజించాలి. ఓం విఘ్నహంత్రే నమః, స్వామి కన్నులు పూజించాలి. ఓం శూర్పకర్ణాయ నమః, స్వామి చెవులు పూజించాలి. ఓం ఫాలచంద్రాయ నమః, స్వామి లలాటం పూజించాలి. ఓం సర్వేశ్వరాయ నమః, సర్వేశ్వర నమస్కారం అంటూ స్వామి శిరస్సు పూజించాలి. ఓం విఘ్నరాజాయ నమః, సర్వాంగాన్ని పూజయామి. విఘ్నరాజా నమస్కారం అంటూ స్వామి యొక్క అన్ని అంగాలను పూజించాలి.